ప్రతిసారి మాదిరే ఈసారి కూడా వినాయక చవితి పండగ చాలా ఘనంగా జరిగింది. దేశమంతా నవరాత్రి వేడుకలో అంగరంగ వైభవంగా జరుగుండాయి. మన వైపు బాలాపూర్ లడ్డు 30 లక్షలు పలికింది. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఆదాయం దండిగానే వచ్చిందంట. ఇంకో చోట లడ్డు విలువ ₹1 కోటి ఎక్కువే పలికిందంట. ఇట్లాగే దేశంలోనే చాలా పేరు మోసిన వినాయకుడు అదే మన మహారాష్ట్ర మహారాజా గణేష్ లాల్బాగ్ రాజాకి కూడా ఈసారి భక్తులు భారీగా కానుకలు సమర్పించారంట. ఆ ముచ్చట్లేందో చూద్దాం పదండి, బ్రహ్మాండంగా ఉంటాయి. వెండి బిందెలు, వెండితోని చేసిన కుడుములు ఉండ్రాళ్ళు, వెండితోని తయారైన మూసికరాజు బొమ్మలు, బంగారపు ఉంగరాలు, వినాయకుడు చేతుల పట్టుకునే బంగారపు చక్రం, కిలోల కొద్ది బరువు తూగే వెండితోని తయారు చేసిన పెద్ద గద, బంగారం సొమ్ములు, కిలోల కొద్ది బంగారం బిస్కెట్లు, వెండి బొమ్మలు, దీపాలు, పైసలు ఒక్కటేంది ఎవళ్ళకు శాతనైనంత వాళ్ళు చదివిచ్చిండ్రు. మహారాష్ట్రలో పేరు మోసిన లాల్బాగ్ రాజా గణేష్ విగ్రహానికి ఈసారి కూడా ఘనంగా పూజలు చేసిండ్రు. నవరాత్రులు కన్నుల పండుగ లెక్కనే చేసిండ్రు. గణేశుని దర్శనానికి లక్షల మంది పోయిండ్రు. పెద్ద పెద్ద ధనవంతులు పోయిండ్రు, సినిమా హీరోలు పోయిండ్రు. ఇక అట్లా పోయినోళ్ళు ఊకెట్లా పోతారు? భక్తితోని లాల్బాగ్ రాజాకు బహుమానాలు సమర్పించిండ్రు. 10 దినాలల్లో ఎన్ని సొమ్ములు వచ్చినాయి, ఎన్ని పైసలు వచ్చినాయి అని అక్కడి కమిటీ మెంబర్లు అంతా కలిసి కూకొని లెక్కేసిండ్రు. ఏదో అలగుసలగు కూకొని లెక్కబెట్టుడు కాదు, పబ్లిక్ అందరి ముంగట్నే లెక్కలన్నీ తీసిండ్రు. ఇప్పటిదాకా 5 కోట్లు పైసల రూపంలో వచ్చినట్టు లెక్క తేలిందాట. 4 కిలోల బంగారం వచ్చిందాట. 132 కిలోల వెండి సామాన్లు వచ్చినాయట. ఇంకా పైసలు లెక్క పెడతానే ఉన్నారట. ఆ మొత్తం లెక్క తేలినాక ఎంతొచ్చిందనేది పురాగా తెలుస్తుందట. ఒక్క అంబానీ కుటుంబమే ఈసారి 20 కిలోల బంగారంతోని కిరీటం చేయించిండ్రు. అంటే ఇక ఎట్లుంటుందో అర్థం చేసుకోండి లాల్బాగ్ రాజా వైభవం. ఓ గుడి కాదు, ఎప్పటికి ఉండే విగ్రహం అన్న కాదు. అన్ని దిక్కుల లెక్కనే నవరాత్రుల టైంలోనే లాల్బాగ్ రాజా విగ్రహాన్ని తయారు చేసి నిల్చోబెడతారు. అన్ని విగ్రహాల తీరుగానే నిమజ్జనం కూడా చేస్తారు. కానీ మన దిక్కు ఖైరతాబాద్ బడా గణేష్ లెక్కనే లాల్బాగ్ రాజాను కూడా మస్తు మైమకల్ల గణపయ్య అని నమ్ముతారు భక్తులు. అందుకే ఏట 10 దినాలలోనే కోట్లు విలువ చేసే సంపద వచ్చి పడుతుంటది.